మోడల్ హౌస్ కూడా కట్టాడు కదా, అవును కట్టారు. అది కూల్చారు. అక్కడే అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి కూడా కూల్చేశారు. అంటే కొన్ని ప్రైవేట్ స్థలాలు తీసుకొని మరి ఇచ్చారు కదా, అన్ని గవర్నమెంట్ స్థలాలు. ప్రైవేట్ స్థలం ఏముండదు అక్కడ, అన్ని అంతా గవర్నమెంట్ స్థలమే కదా. వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్నదే కదా, రైతుల దగ్గర నుంచి తీసుకున్నదే కదా. ఇంకా కొత్త ప్రైవేట్ స్థలం ఏముంది? చాలా చోట్ల అది ఇక్కడనే కాదు, అమరావతిలో కాదు. అవి తీసుకుంటే అవి ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళకి వెనక్కి ఇస్తారా, ప్రభుత్వం వాడేసుకుంటారా? ఇప్పుడు ఏం లేదండి, మనకి ఆంధ్రాలో ఉపన్యాసాలు నడుస్తుంటాయి. ప్రజాస్వామ్యం అనేటటువంటి దాని గురించి ఎవరి అర్థాలు వాళ్ళయ్యే. రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ళు, రాజీవ్ గృహకల్ప ఇళ్ళు తర్వాత చంద్రబాబు ఆపేశారు. ఇప్పటికీ అంటే అట్లాగే ఉన్నాయి, అట్లాగే ఉంటాయి. చంద్రబాబు ప్రారంభించినటువంటి టిట్కో ఇళ్ళు జగన్ ఆపేసి 1,00,000 వరకు కట్టించిచ్చాడు. ఇప్పుడు జగన్ హయాంలో నిన్న మొన్న ఆయన చెప్పింది ఏంటి, పార్థసారథి 6,80,000 ఇళ్ళు కట్టేశారు. 1,10,000 ఇళ్ళు ఏమో టిట్కో ఇళ్ళు పూర్తి చేసి ఇచ్చారు. మొత్తం అప్పుడు పూర్తయిన 8 లక్షలు అనమాట. 8 లక్షల ఇళ్ళు ఇళ్లలో జనం చేరిపోయారు. మిగతా ఎన్ని ఉన్నాయంటే 11 లక్షలు. అవి కట్టకపోవచ్చు, ఎందుకంటే వీళ్ళు 3 సెంట్లు అన్నారు. దాంట్లోనే ఇంకోటి ఆయన పార్థసారథి గారు మొన్న అన్నది కూడా ఏంటి,